పౌలు గారు కొరింథీయులకు రాస్తున్న 2వ పత్రిక 8వ అధ్యాయం 9వ వచనం. వెరీ బ్యూటిఫుల్ వర్స్. మనం ఆయన ఆరాధించడానికి శిరస్సు వంచి చేతులు జోడించి ఆయన నామములో మనం ప్రాణమిల్లడానికి ఇంతకన్నా గొప్ప మాటలు మనం వినలేమేమో. మీరు మన ప్రభు అయిన యేసు క్రీస్తు కృపను ఎరుగుదురు కదా, ఆయన కృప మీకు తెలుసా అంటున్నాడు. ఇక్కడ ఏం చెప్పాడు అంటే చూడండి, ఆయన తన ధనవంతుడయ్యుండి మీరు తన దారిద్ర్యము వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తం ఆయన కృప మీకు తెలుసా, మీరు ఎరుగుదురా అన్నాడు. ఎరిగారా మీరు? అర్హత ఈ దినాన ఆ కృపే కారణం, యోగ్యత ఆ కృపే కారణం. మనందరినీ యూదులతో సహా వారసులుగా చేశాను వాక్యంలో రాయబడి. ఇప్పుడు మనం అన్యులం కాదు, యూదులతో సమ పౌరులు, మనగా విమోచించబడిన వారితో మనం ఏకమైపోయాం. ఒకనప్పుడు ప్రజగా ఉండక ఇప్పుడేమయ్యాం? ప్రజయం. కనికరించబడక ఇప్పుడేమయ్యాం? కనికరించబడ్డాం. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా, అర్హత లేని మనకు అర్హతనిచ్చిను. దట్ ఈస్ గ్రేస్. ఇదే అంటున్నాడు ఇక్కడ. యూదులు, అన్యులు, 3 జాతులు. యూదులు, అన్యులు, సంఘం. ఇశ్రాయేలీలు, యూదులు అంటాం. ఇశ్రాయేలీలు వారు ప్రత్యేకించబడిన వారు అన్ని విషయాల్లో. పౌలు గారు చెప్పాడు, వారికి కలిగిన ఆధిక్యతలేమిటి? అన్ని ఆధిక్యతలే. ఒకే గొప్ప ఆధిక్యత ఏంటంటే శరీరమును బట్టి క్రీస్తు వారిలో పుట్టాడు. ఇదిగో లేఖనాలు వారి పరము చేయబడ్డాయి, మించి పితరులు వాళ్ళే కదా. అన్నీ ఎక్కువే, కానీ మనకేముంది? ఏం లేదు. వారేమో ఇశ్రాయేలీలు, మనమేమో అన్యులం. కానీ యేసు క్రీస్తు ద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారిని సంఘముగా మార్చాడు. ఇప్పుడు యూదుడని అన్యుడని లేదు, గ్రీసు దేశస్థుడని లేదు. యేసు క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన మనం సంఘంగా చేర్చబడ్డాం. ఇందులో యూదులైనా అన్యులైనా ఇక్కడ ఎవరో సంఘం. ఇదే అంటున్నాడు అక్కడ. ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి ధనవంతుడిగా ఉండలేదు. ఎందుకంటే ఆయన సృష్టికర్త ధనవంతుడిగా ఉండలేదు. నీకోసం ఏమయ్యాడంట? ఎందుకంటే తన దారిద్ర్యం వలన నువ్వేమవ్వాలి? ధనవంతుడు కావాలి. దాన్ని ఏమన్నామంటే గ్రేస్. వాళ్ళు పాస్ అవ్వలేదు, మరి వాళ్ళు పాస్ అవ్వాలంటే, తిరిగి డిగ్రీ పుచ్చుకోవాలంటే, ఉన్నతమైన చదువులోకి వెళ్ళాలంటే వాళ్ళకి కొన్ని మార్కులు కలపాలి. ఆ మార్కులను ఏమందాం అంటే అర్హత లేదు, దయతో ప్రభుత్వం కనికరించి వారికి మార్కులు కలిపి ఫెయిల్ అయిన వారిని పాస్ చేసింది అన్నమాట. ఉత్తీర్ణత సాధించలేకపోయిన వారిని ఈ కలిపిన మార్కులు వాళ్ళని ఉత్తీర్ణత కలిగేటట్టు చేశాయి. ఇంతకీ అది పాస్ అయినోడు కష్టమా, ప్రభుత్వం దయా? పెద్ద చెప్పాలి. అంతేగాని పాస్ అయినోడు నేను పాస్ అయ్యానంటే ఏమంటారు? నువ్వు పాస్ అయ్యేది ప్రభుత్వం నీ మీద దయ చూపిస్తే పాస్ అయ్యావు. అదే మనకు జరిగింది. మనం ఏం చేయలే, మన క్రియలను బట్టి మనం నీతిమంతులుగా మార్చబడలేదు. ఆయన కృప, దట్ ఈస్ గ్రేస్ అంటాం. కృప, గ్రేస్ మార్క్స్ అంటాం. ఒక మాట చెప్పి నేను ప్రార్థన చేస్తాను. గ్రేస్, దానిలో నుంచి మనం జాగ్రత్తగా ఆలోచిస్తే, గ్రేస్ అనే పదాన్ని మనం జాగ్రత్తగా ఒక మూల పదం, గ్రేస్లో నుంచి వచ్చే పదం ఏంటంటే గ్రాటిట్యూడ్. గ్రాటిట్యూడ్కి మూల పదం గ్రేస్లో నుంచి వచ్చింది, అనగా దేవుని యొక్క అపరిమితమైన కృప. జాన్ బనియన్ గారు ఒక బ్యూటిఫుల్ బుక్ రాశారు, యాత్రికుని ప్రయాణం ముందే. దొరికితే ఖచ్చితంగా చదవాలి మీరు, పెద్ద పుస్తకం. ప్రధాన పాపికై చూపబడిన అపరిమితమైన కృప. చెప్పండి, ప్రధాన పాపికై చూపబడిన అపరిమితమైన, చదవాలి మీరు ఖచ్చితంగా బుక్. నిజమే, ప్రధాన పాపికై చూపబడిన దేవుని అపరిమితమైన కృప మనల్ని ఏం చేసిందంటే ఇదిగో ఈ స్థానానికి తెచ్చింది. తండ్రిని పిలిచి గొప్ప ఆధిక్యతనిచ్చింది. యేసు క్రీస్తు ద్వారా లభించిన స్థితి. ఇప్పుడు మనం ఏమయ్యాం తెలుసా? ఆయన ఐశ్వర్యవంతులుగా మార్చాడు, పరలోక సంబంధ పౌరులుగా మార్చాడు, పరలోక ఐశ్వర్యాలతో నించాడు ఆయన. అందుకే అంటున్నాడు, ఆయన కృపను మీరు ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడయ్యుండి నీ స్థానానికి వచ్చి ఆయన నిన్ను ధనవంతుడిగా మార్చి
తన దారిద్ర్యతను అనుభవించాడు. అందుకే మనం ఏం చెల్లించగలం ఆయనకి? గ్రేస్లో నుంచి అర్హత లేని మనకు అర్హత ఇచ్చాడు కాబట్టి గ్రేస్ అనే పదంలో నుంచి మనం జాగ్రత్తగా ధ్యానం చేస్తే వచ్చింది ఏంటంటే గ్రాటిట్యూడ్. మనం చేయాల్సింది ఏం లేదు, రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన్ని మనం ఏం చేయాలి? స్తుతించాలి. ప్రభువా, నా జీవితంలో నువ్వు చేసిన ఈ గొప్ప కార్యం, పాపము మలినము చేత దరిద్రుడిగా మారిన నన్ను, గమ్యము లేని స్థితిలో తిరుగులాడుతున్న నన్ను వెదకి రక్షించి నా దారిద్ర్యం నువ్వు తీసుకొని నన్ను ధనవంతుడిగా మార్చావు. నేనేం చెల్లించగలను ప్రభువా? రక్షణ పాత్రను చేతబట్టుకొని ఆయన నామములో మనం ఏం చేయాలి? స్తుతిద్దాం.